భారతీయ సమాజంలో అంటరానితనానికి కుల వ్యవస్థ నిర్మూలనకు మహిళా అభ్యుదయానికి అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదల వెంకటేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాపులే జయంతిని ఘనంగా శనివారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1848లో మహాత్మా పూలే తన సహచరి సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికా పాఠశాలను స్థాపించి అందులో తొలి మహిళా ఉపాధ్యాయునిగా తన భార్యతోనే విద్యను బోధింపచేశారని చెప్పారు. తన అనుచరులతో దిగువ కులాలకు ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ సంస్థను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడారని అన్నారు. అందరూ మానవులు విద్యను అభ్యసించి విజ్ఞానవంతులై తమ జీవితాలను సరైన మార్గంలో నడిపించడానికి విద్యను సార్వజనీనం చేయాలని పూలే తప్పించారని చెప్పారు. వితంతు శరణాలయాలను స్థాపించడమే కాక ఒక బ్రాహ్మణ వితంతువులకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకుని ఆ బిడ్డను డాక్టర్గా తీర్చిదిద్దిన ఘనత పూలే దంపతులదేనన్నారు. భారతీయ సామాజిక తత్వవేత్తగా, సమన్యాయ సత్య శోధకునిగా, సామాజిక న్యాయ సాధకునిగా తన జీవితమంతా ఉద్యమిస్తూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రపంచ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ధన్యజీవి మహాత్మా జ్యోతి బాపులే అని వెంకటేశ్వరరావు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్ర శ్రీను, పోలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు గారి పూలే 199వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషాలు ఏంటంటే, దాదాపు జ్యోతిరావు గారి పూలే 1927 సంవత్సరంలో జన్మించి ఆయన ఈరోజు కూడా ఆయన గుర్తుంచుకున్నామంటే ఆయన చేసిన గొప్ప విశేషాలని మనం గుర్తుంచుకోవాలి. గొప్ప విశేషాలు ఏంటంటే, సమాజంలో అంటరానితనము, పేదరికానికి విద్య అందించాలని ఏకైక లక్ష్యంగా జీవించిన వ్యక్తి. అదేవిధంగా ఆయన జీవిస్తూ ఆయన భార్యను కూడా విద్యావంతురాలను చేసి ఆమె కూడా మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి ఆ రోజు 200 సంవత్సరాల కిందట అగ్రవర్ణాలతో ఎదురోడి పేదరికానికి విద్యతోనే అభివృద్ధి చెందుతారని, ఆ విద్య మూలంగానే ఉన్నత స్థాయికి వెళ్తారని, ఉన్నత స్థాయికి వెళ్తేనే సమసమాజం ఏర్పడుతుందని ఆ రోజులోనే దూరదృష్టితో ఆయన చేసిన కార్యక్రమానికి మనందరం కూడా ఈ రోజు కూడా ఆదర్శంగా తీసుకొని జీవించాలని. ఈ రోజున తెనాలి బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆనాడు మరి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఎన్నో పోరాటాలు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళ చదువుకోవాలని చెప్పేసి తన చిన్నతనంలో వివాహవాడిన ఆ మహిళను ఆమెను చదివించి విద్యామంత్రాలను చేసి ఆ రోజుల్లోనే గురుకులాలు ఏర్పాటు చేసి మరి ఆ రోజున స్త్రీ చదువుకోకూడదు అని చెప్పేసి పెత్తందారుల పెత్తనాన్ని మరి దాన్ని ఎదిరించి నిలబడి మరి ఈ రోజున మహిళలు ఇంత చైతన్యవంతులు అయ్యారంటే ముఖ్యంగా చదువు ద్వారానే అని చెప్పి చెప్పడానికి మరి ఏమైనా సమానించడానికి లేదు. మరి ఇటువంటి సేవలు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యతగా, రాబోయే తరాలకి వారు చేసిన సేవలు చెప్పే విధంగా ఈ అవకాశాన్ని మనకు కలిగించిన పెద్దలందరూ కూడా